సంగారెడ్డి పట్టణంలోని 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా అనసూయ చెన్నయ్యలు మాజీ కౌన్సిలర్ లావణ్య ప్రభువులతో కలిసి భారీ బైక్ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 13వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ లావణ్య ప్రభువుల సహకారంతో కాలనీలోని అన్ని పనులు పూర్తి చేస్తామని వారు తెలిపారు. जिंदाबाद 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 నామినేషన్ వేయడం జరుగుతుంది. వార్డులోని ప్రతి కాలనీ నుంచి మరి గూడాల నుంచి కూడా అత్యధికంగా ప్రజలు వచ్చి మరి నామినేషన్కు రావడం జరుగుతుంది. మరి వాళ్ళని ఆశీర్వదించి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు లావణ్య ప్రభువుల ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరు ఆశీస్సుల కొద్ది వాడాభివృద్ధికి కృషి చేస్తామని వేస్తున్నాము. లావణ్య ప్రభువుడి వల్ల తరపు నుంచి మమ్మల్ని అందరూ కలిపి గెలిపియాలి. మంచి మెజారిటీ మిగతా పనులను అన్ని పనులు చేస్తాం, మిగిలిన పనులన్నీ చేస్తాం. చెన్నయ్య గారితో నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇది వరకు మేము 6 సంవత్సరాలుగా చేసిన పనులని చేసాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా మిగిలిన పని కూడా వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇంకా ఏమైనా ఉంటే కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. వారి వెనువంట ఉండి మేము వాళ్ళని సహకరిస్తూ వాళ్ళను ముందుకు నడిపిస్తాము. మీ అందరి ఆశీర్వాదం అండదండలు ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళని అధిక మెజారిటీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా వాళ్ళు ఈ పనులు చేశారని మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలలో మీరు చెప్పుకుంటారు. అలాగే వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.